హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడే ఎంగేజ్మెంట్ అయిన ఒక పెళ్లి కొడుకు వెనక ఒక 10 మంది రౌడీలు కత్తులు పెట్టుకొని చంపటానికి వస్తున్నట్లు వచ్చినప్పుడు ఎలాగైతే మనం పరిగెడతామో అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు నా ప్రాణాలు కాపాడాలి అంటే, ఏంటి ఏమైంది కూర్చో చెప్పండి అంటే, నాకు ఇప్పుడే నేను ఒక పలానా మా నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాన్ సార్, మాది ఆ ఊరు, ఎంగేజ్మెంట్ కోసం పలానా వాళ్ళు ఇంటికి వచ్చాం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కూతురు నన్ను సెల్ఫీ దిగమని అడిగింది సార్, అందుకోసమని ఇమ్మీడియట్గా అమ్మాయి మీద కేసు పెట్టండి సార్ అంటే, అదేంటి ఎంగేజ్మెంట్ అయింది అంటున్నావు, పెళ్లి కూతురు సెల్ఫీ దిగమంటే మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టమంటున్నావు, కేసు ఏమని రాయమంటావు నువ్వు అంటే, అదేంటి ఒక సెల్ఫీ దిగొచ్చు కదా అంటే, ఊరుకోండి ఎస్ఐ గారు, మీరు కూడా ఆ అమ్మాయి సహాయం చేస్తారేంటి, నిన్న కాక మొన్నే కదా ఎస్ఐ గారు 70 కోట్లు పెట్టి చక్కగా వెడ్డింగ్ ప్లాన్ అన్ని అరేంజ్ చేసుకుంటా ఉన్న ఒక పెళ్లి కొడుకుని ఒక అమ్మాయి తన లవర్తో పైకి తీసుకొని వెళ్ళి లోయలోకి తోసేసింది కదంటే, కొండ మీద తీసుకెళ్ళి ఇంకొక వారం రోజుల క్రితమే చక్కగా పెళ్ళయిన తర్వాత మా ఊర్లో మంచి చెరువు ఉంది, ఆ చెరువు గట్టు మీద నుంచొని సెల్ఫీ దిగాలని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి చెరువులోకి తోసేసింది ఆ అబ్బాయిని. ఇవన్నీ పేపర్లో చూస్తున్నాం కదా ఎస్ఐ గారు, మీరు చూడలేదా అంటే, అప్పుడు ఆయన నవ్వి, ఈయన కొంచెం మంచినీళ్ళు ఉండి బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారని మంచినీళ్ళు ఇచ్చి, సరేనయ్యా అసలు ఏం జరిగిందో చెప్పు, దానికి దీనికి సంబంధం ఏంటంటే, సార్ మాకు ఎంగేజ్మెంట్ అయింది సార్, అయిన తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పెళ్లి కూతురు నా దగ్గరికి వచ్చి, ఏమండి నేను అడిగితే మీ బంధువులందరూ ఈ అమ్మాయికి చాలా గడుసు అనుకుంటా, ఇంత తెగించి మాట్లాడేస్తుందని అనుకుంటారు, అందుకోసమని మీతో నాకు సెల్ఫీ దిగాలని ఉంది, ఫలానా ఒక పెద్ద కాలువ ఉంటుంది, దాని మీద ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన మీద మన ఇద్దరం సెల్ఫీ దిగితే కనుక అది నా జీవితాంతం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే పెళ్ళైన తర్వాత మీ ఊరు వచ్చేస్తాను కదా, ఇప్పుడు నేను ఆ కాలువ దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అనేటప్పటికీ వెంటనే నేను పారిపోయాను సార్. పారిపోతూ ఉంటే మా ఇంట్లో మా బంధువులు వాళ్ళ బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎరా ఏమైంది ఎక్కడ పారిపోతున్నావు అంటే, జరిగిన విషయం ఏదని చెప్పాను. వాళ్ళు నవ్వుకుంటూ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి, అరే పిచ్చోడా దానికి అంత భయపడతావు ఎందుకురా, మరి నీకు అంతకే భయం అయితే గనక మేము కూడా వస్తామని చెప్పరా, అందరూ దిగిన తర్వాత అందరూ కలిసి దిగుదాం అనేటప్పటికి అమ్మాయిని పిలిచి, రెండమ్మా అందరం కలిసి దిగుదాం, మాతో చెప్పొచ్చుగా, చెప్తే తీసుకెళ్ళవడం కదా అనేటప్పటికి ఆ అమ్మాయి వీళ్ళతో పాటు అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని ఫోటోలు దిగిన తర్వాత మళ్ళా పిలిచి, ఏమండి ఒక 10 నిమిషాలు మనం లేట్ చేస్తే మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కానీ మీతో మాత్రం నాకు ఒంటరిగా దిగాలన్న కోరిక మాత్రం నెరవేరి తీరవలసిందే అని ఎప్పుడైతే చెప్పిందో, ఇంకా నాకు చావు తప్పదు అని ఒక నమ్మకం వచ్చి నేను మీ దగ్గరికి వచ్చాను సార్, ఏవైనా సరే మీరు నన్ను కాపాడాల్సిందే అనేటప్పటికీ ఆ ఎస్ఐ గారు వాళ్ళు నవ్వి, సరేరా ఎక్కడైతే జరిగిందో ఆ ఊరి దగ్గరికి వెళ్దాం, మీ ఆ ఎంగేజ్మెంట్ ప్లేస్కి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఈ అబ్బాయి మరి నా దగ్గరికి వచ్చాడు ఇలాగా కేసు పెట్టమని, ఆ అబ్బాయి భయపడుతున్నాడు కదా ఎందుకు అంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటాడు, ఈడవడండి ఎంత పిరికోడ్లాగా ఉన్నాడు, మా అమ్మాయి నిప్పు అనేదానికి, నిప్పే కాల్చేస్తున్నాయి ఎందుకే భయం వేసాను అంటాడు, ఎక్కువ మాట్లాడితే కనుక ఇక్కడే బాధేస్తాం నిన్న ఇదిగో డాక్టర్ ఎస్ఐ గారు చూసారా అనేటప్పటికి, నువ్వు ఆగబోయా మాట్లాడుతున్నాం కదా అని అనేటప్పటికి, అప్పుడు వాళ్ళు అంటారు, ఇలాంటి పిరికోడిని మా ఇంటి అల్లుడిగా చేసుకుంటాక మాకు ఇష్టం లేదు, తీసుకెళ్ళిపోండి, మాకేం అక్కర్లేదు, ఎంగేజ్మెంట్ అక్కర్లేదు, క్యాన్సిల్ చేసుకుంటున్నాం అనేటప్పటికి ఎస్ఐ గారికి దేవుడిలాగా కనిపించారు ఎస్ఐ గారు మీరు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ఒక్క ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, రాబోయే రోజుల్లో
పెళ్లి చేసుకుంటానికి మగవాళ్ళు తప్పనిసరిగా భయపడతారు అని ఒక ఇండికేషను, పెళ్లిళ్ళు చేసుకుండా మిగిలిపోతారు అనేది కూడా ఒక ఇండికేషను, చేసుకున్నా సరే అనుమానంతో బతుకుతూనే ఉంటారనేది కూడా ఒక వాస్తవం. వెంటనే ఆడవాళ్ళందరికీ నా మీద పిచ్చ కోపం వచ్చేస్తుంది. కామెంట్స్ లో వీడిని ఏం తిట్టిపోయాలా, ఎందుకనంటే ఆడవాళ్ళే కనిపించారా నీకు చేయటానికి, మగవాళ్ళు ఏమి ఎవరిని చంపట్లేదా అని మీరు అడగచ్చు. అసలు ఈ చంపటాలు నేర్పించిందే కొంతమంది మగవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకొని దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే పాఠాలు నేర్పించేలాగా సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా మీరే పాఠాలు నేర్పించే అంత ఉన్నతంగా ఆలోచించి చంపటం అలవాటు చేసుకున్నారు. అర్థం కాలేదా? మగోళ్ళు పాత పద్ధతిలోనే కత్తితో పొడి చేయటం, పేక్కోసేయటం లేదు. చంపేసిన తర్వాత ఏం చేయాలో తెలియక భయపడిపోయి ఆ కాళ్ళని రంపాలతో కోసి మళ్ళీ మొండాన్ని వేడి చేసి అవన్నీ కొన్ని రోజులు ఒక ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళా భయం వేసి వాటిలన్నిటిని ఉడకబెట్టి మళ్ళా అవన్నీ తీసుకెళ్ళి ఇంకొక కాలువలోనే ఎక్కడో పడేసి దొరికిపోతున్నారు. కొంతమంది కాల్ చేయటము, లేకపోతే అనేకమైన డాక్యుమెంటరీస్ చూసి నేర్చుకొని ఈ హత్య ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకొని చంపటానికి పాత పద్ధతుల్లోనే అలవాటు పడ్డారనేది వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసు వాళ్ళు ఆ కోర్టులో చెప్పిన లాయర్ మాటలే పేపర్లో చూసి నేను చెప్తున్నాను. దయచేసి నేనేం చూడలేదు, మళ్ళీ నన్ను సాక్ష్యంగా పోలీసు వాళ్ళ దగ్గర నన్ను ఇరికించొద్దు. యాజ్ పర్ ద న్యూస్ ఐఎమ్ టెల్లింగ్. కానీ మీరు అంత తెలివిగా ఎందుకు ఆలోచిస్తున్నారనేది నాకు అర్థం, ఆలోచించాను యాజ్ ఎ సైకాలజిస్ట్ గా. ఆడవాళ్ళందరూ మగవాళ్లతో సమానంగా అన్ని హక్కులు అందాలని అనేకమైన పోరాటాలు, ఇంటి గడప నుంచి బయటికి రానివ్వని పరిస్థితి నుంచి ఎంతో ఉన్నతమైన స్థానాల్లో మగవాళ్లతో సమానంగా కాకుండా మగవాళ్ళని డామినేట్ చేసే మంచి మంచి పొజిషన్ లో ఉన్న మీరు కొంతమంది హై లెవెల్ ప్రొఫెషనల్స్ గా తయారయ్యి మగవాళ్లతో సమానంగా ఉన్నామని చూసి గర్వపడే వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళ కంటే మేమే ఎక్కువగా ఉన్నామని నిరూపించుకుంటున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ కొంతమంది చేసినందువల్ల వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్స్ చాలా దారుణంగా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విషయం చెప్తే బిఫోర్ మ్యారేజ్ మీకు లవ్ అఫైర్ ఉంది, నేను మిమ్మల్ని చేసుకుంటాకి ఇష్టం లేదు అని చెప్తే పోయే విషయాన్ని అంత కోట్లు ఖర్చు పెట్టి లేకపోతే లక్షలు పెట్టి ఎంగేజ్మెంట్లు చేసుకుంటాం ఎందుకు? చేసుకున్న తర్వాత ఇదివరకు ఉన్న వాడిని కూడా తీసుకెళ్ళి మీతో పాటు ఆడిని కూడా ఇరికిచ్చేసి ఆడితో పాటు మీరు కలిపి అది అవంశుభం తెలియని వాడిని ఈయన పైనుంచి దోసేయటం ఎందుకు? లేకపోతే ఈయన చెరువులోకి దోసేయటం ఎందుకు? లేకపోతే రైలు వెళ్తున్నప్పుడు డోర్ దగ్గర నుంచి సెల్ఫీ దిగుదామని ట్రైన్ డోర్ దగ్గర ఒక తనుదాన్ని ఆడు రైలు పట్టాల మీద కింద చచ్చిపోయేలాగా చేయటం ఎందుకు అన్న విషయమే ప్రజలకు అర్థం కావటంలా. ఆ విషయం చెప్తే మీ ఇంట్లో వాళ్ళు నిన్నే వాళ్ళు ఆ అమ్మాయి రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఆ అబ్బాయికి బట్టతల ఉంది, అందువల్లే నాకు నచ్చలేదు కాబట్టి తోసేసాను అంటుంది. ఇప్పుడు నీకు బట్టతలు ఉంటే దాని మీద బట్టలు ఏమైనా ఆరేయమన్నారా? లేకపోతే ఆ బట్టతలతో మిమ్మల్ని ఏమైనా టెన్నిస్ ఆడుకోమన్నారా? లేకపోతే వాలీబాల్ ఆడుకోమన్నారా?
అది ముందే నీ తల్లిదండ్రులతో చెప్పేయచ్చు కదా. అతను విగ్గు పెట్టుకున్నాడు, అవి పెట్టుకున్నాడు. విగ్గు కాకపోతే ఏదన్నా ఇది వరకు రాజులు పెట్టుకునే కిరీటం లాంటివి పెట్టుకుంటాడు. మళ్ళీ ఒప్పుకోమని చెప్పి ఎవడు చెప్పారు? ఒప్పుకోమని ఎవడన్నా మళ్ళీ బలవంతం చేశారా? ఇంట్లో చెప్పే ధైర్యం లేనప్పుడు అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సెల్ఫీ దిగే అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వచ్చిన మీరు అతని నెంబర్ ఎలాగో తీసుకుంటారు. పెళ్ళయ్యేలోపు ఆ బిఎస్ఎన్ఎల్ వాడుకో జియో వాడుకో కొన్ని కోట్ల రూపాయలు మీ యొక్క మొబైల్ డేటా వేయించుకొని మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకోకుండా. మరి అలాంటప్పుడు అతను ఫోన్ చేసి, ఏమండి ఆల్రెడీ నాకు పలానా అతనితో ఎఫ్ఐఆర్ ఉంది, నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మా అమ్మ నాన్నోళ్ళు కాదని లేదు, నువ్వు చేసుకు తీరాలన్నారు కాబట్టి నేను వచ్చి కూర్చున్నాను, దయచేసి మీరేమనుకోవద్దంటే అది ఏం చేస్తాడు? మీ అమ్మడు పడిపోయి ఏమన్నా ఇదేంటి మిమ్మల్ని చంపడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తాడా? ఆల్రెడీ లవ్ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు? ముందుకు రాడుగా, వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే, చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు ఆడవాళ్ళని తనకి ఇష్టం లేదని చెప్పిన అమ్మాయిని పెక్కోసేయటం, ఇష్టం లేదని చెప్పిన అమ్మాయిని పెక్కోసేయటం ఏంటండి? నిన్ను ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత నిజంగా మగవాడి కనుక అయితే ఈ అమ్మాయి కంటే తలదన్నిన వాడిని నా కెపాసిటీ ఏంటో చూపించి పెళ్లి చేసుకొని చుట్టూ తిరిగి అప్పుడు నా లెవెల్ ఏంటో చూపించాలి. అయ్యో ఎంత మంచోడిని కాదనుకున్నాను రా అని చూపించాలి. కానీ నువ్వు ఇష్టం లేదు అని డైరెక్ట్ గా చెప్పిన తర్వాత అది పేక కోసేయటం మగతనమేనా? లేదు. చాలా మంది భర్తలు భార్యలు కూడా ఉపాధి నిమిత్తం దూరదేశాలకి కుటుంబ పోషించటానికి భార్యలు కొంతమంది వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఆ పనులు ఈ పనులు చేసి డబ్బు ఇక్కడ ఇంటికి పంపించటం, లేదు భర్తలు వేరే ఊర్లు వెళ్ళిపోయి ఇక్కడ పిల్లలు భార్య సుఖంగా ఉండాలని వాళ్ళు అక్కడ ఎండాకాలం లేదు వానాకాలం లేదు అనే విధంగా ఎండలు మండిపోతూ ఉంటే అక్కడ కష్టపడి వాళ్ళ రెక్కల కష్టంతో ఒక పూట తిని ఒక పూట తినకుండా మీ దగ్గరికి మీకు డబ్బులు పంపించి వాళ్ళు కొంతకాలం తర్వాత సంతోషంగా నా కుటుంబంతో నా పిల్లలతో గడుపుదామని వచ్చిన తర్వాత ఈ లోపే వాడక్కడ కష్టపడతారు, లేకపోతే ఆమె అక్కడ కష్టపడుతూ ఉండి సంపాదిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఈ లోపు ఏదో ఒక సెటప్ చేసుకున్న వెంటనే మా ఆయన వస్తున్నాడు, మా ఆవిడ వస్తలేదు, మా ఆవిడ వస్తుంది, వాళ్ళు ఎలాగలాగా ఆడితో పాటు చంపేయాలి. ఎంత దారుణం అయిపోయిందండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఏ పని చేయటానికి వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది అని ఆలోచించకుండా ఆడెవడో మధ్యలో దొరికాడని చెప్పి, లేకపోతే ఆమె ఎవరో మధ్యలో దొరికిందని చెప్పి ఆ క్షణికమైన చిన్న ఆవేశం కోసం కుటుంబాన్ని పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి జైల్లో కూర్చుంటాం ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ మొన్న నాగపూర్లోనే ఎక్కడ జరిగిన హత్య కేసులో ఆ అబ్బాయి బేకరీలో చేస్తాడు, ఈ అమ్మాయి సంథింగ్ ఏదో, ఈ అమ్మాయికి షాప్ ఉంది, లవ్ చేసుకున్నాం, అసలు మేము వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి కాబట్టే ఈ నడ్డు తొలగించుకున్నామని ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఏదో ఒక రకంగా పట్టుకుంటారు, వాళ్ళని జైల్లో వేస్తారు. మరి చూడకుండా ఉండలేని అన్నప్పుడు పోలీసు వాళ్ళు మీకేమన్నా మీ లవర్కిను నీకు ఇద్దరికి కలిపి ఆడ మగ కలిపి ఉన్న జైలు అనేదన్నా కొత్తగా పెట్టి అందులో మీ ఇద్దరిని 2 కిటికీలు అడ్డు పెట్టి అటు ఇటు చూసుకునేలాగా ఏమైనా ఏర్పాటు చేస్తారా? తీసుకెళ్ళి ఆయన ఎక్కడో పడేస్తారు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. మరి అప్పుడు ఎలాగ ఉంటున్నావు? ఎవరిని చూడలేకుండా, ఆయన చూడలేకుండా ఉండలేకపోతున్నాను అన్నావు, ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడెక్కడో పడేశారు, ఇప్పుడు ఎలాగ ఉంటున్నావు? ఇక జీవితాంతం నువ్వు బయటికి రావు కదా. అదే గనక నువ్వు ముందే నాకు ఇష్టం లేదని చెప్పుంటే గనక సింపుల్గా అయిపోయేది. మహా అయితే ఇంట్లో తిడతారేమో, అంతకుమించి చంపేరు కదా. అలాగే మగవాళ్ళు కూడా
చాలా దారుణంగా. అసలు ఈ అలవాట్లు ఆడవాళ్ళకి నేర్పించిందే మగవాళ్ళు, అందరూ కాదు. ఎందుకనంటే పీకలు కోసేసి ఒకడు, తాడు ఏంటి మన టవల్ పెట్టి ఊరేసి చంపేసేది ఒకడు, నేల కానుకున్నా కాళ్ళ మీద నిలబడతా ఉండంగానే కిటికీకి ఊరేసి చంపేసేది ఒకడు. ఇవన్నీ దేనికి అంటే వాడు కోరికలు తీర్చుకునే వరకు ఇష్టంగా ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటాకు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి పాతి పడిపోద్ది. ఎప్పుడైతే పెళ్ళని అడుగుద్దో చంపేయటం మొదలెట్టేశారు. అది చూసి పెళ్ళి అవ్వకముందే చంపేస్తున్నారు ఆడవాళ్ళు. అది నేర్పించారు. మనం చేసింది ఏంటంటే వాళ్ళకి అది నేర్పించాం. మనం అంటే నేను కాదు బాబు, నేను ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. దీనివల్ల మనం సొసైటీకి ఏమి నేర్పిస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఏమి నేర్పిస్తున్నాం? మనకిష్టమైతే ఓకే, ఇష్టం లేకపోతే చంపేయి, ఇక రెండో మాట లేదు. అది ఎవరైనా సరే. అందుకేనేమో మరి దౌర్భాగ్యంగా 10 రూపాయలకి 20 రూపాయలకి కూడా మర్డర్లు చేసేస్తున్నారు ఈ మధ్య. ఇది మర్డర్ చేయాలంటే ఇది వరకు ఏంటేంటో పెద్ద పెద్ద ప్లాన్లు వాళ్ళు ఏమీ లేదు. మందు తాగిన తర్వాత అక్కడక్కడ మాట వస్తే పొడి చేసేసుకుంటున్నారు. మొన్నే ఆడెవడో వృద్ధాప్యపు పెన్షన్ వచ్చిన ముసలి తల్లి తొంది దేహం కుసించిపోయి, వాడు ఆల్రెడీ తాగేసి ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈవిడ ఎత్తుకొని వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన ఏదో డ్రైనేజ్ పెద్ద లోయ లాంటిది ఏదో తవ్వితే అందులో పడేట చూస్తున్నాను. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూశాను, కాపీ అంటే అనుకోవచ్చు. నేను చూస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వాడిని చితక్కొట్టేశారు. అది ఎన్నోసార్లు చూసా. అసలు తల్లి వావి వరసలే లేకోకుండా మర్డర్లు రేప్ చేయటం అన్న సంస్కృతి శృతి మించిపోతుంది. అందుకోసమనే ఆడవాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కాదు, మేము తలుసుకుంటే మీకంటే ప్లాన్డ్గా చేస్తాం, ఆర్గనైజ్డ్గా చేస్తామని చెప్పి వీళ్ళు అయ్యో చంపటానికి ఐటమ్స్ అయ్యి వేలు బట్టి ఆటలు బట్టి లక్షలు పెట్టి ఎక్కడో కంపెనీల నుంచి ఆర్డర్లు పెట్టి తెప్పించుకొని అవి చేసి ఎక్కడ అపార్ట్మెంట్లో ఉండి రెంట్లు కట్టి లక్షలు ఖర్చు పెట్టి చంపుతుంటే వీళ్ళు సింపుల్ గా చెక్క కొండ మీద తీసుకెళ్తున్నారు, తోసేస్తున్నారు. లేకపోతే చెరువు దగ్గర తీసుకెళ్తున్నారు, తోసేస్తున్నారు. లేకపోతే ట్రైన్లో వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర నుంచి ఉండి తోసవతలు పడేస్తున్నారు. అంటే దీనికి ఇండికేషన్ ఏంటి? మీరు కాదు, మేము కూడా రెడీగానే ఉన్నాం. నువ్వు పెళ్లికి నిరాకరించావు కాబట్టి ఆ అమ్మాయి నీ మీద కేసు పెడతాకొచ్చింది. అసలు పెళ్లికి ఆ అమ్మాయితో తిరిగినప్పుడు మరి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకు లేనప్పుడు ఆ అమ్మాయితో తిరగటం తప్పు కదా అని ఆలోచించినట్టున్నారు. అయినా సరే మగవాళ్ళు చాలా కాలం వినలేదు. ఎక్కువగా అయ్యే కేసులను పడి అఫీషియల్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేశారని ధర్నాలు చేసిన సందర్భాలు నేను చాలా చూశాను. బట్ అవి ఏమైనా అనేది 2-3 రోజులు పేపర్లో బ్రేకింగ్ న్యూస్లు అయ్యి పడితే కానీ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కొంతకాలం తిరిగాడన్నది మాత్రం వాస్తవం. తిరిగిన తర్వాత చంపేస్తూ మాత్రం చంపకుండా వేరే వాళ్ళని చేసుకుంటుంటే వీళ్ళు సూసైడ్ చేసుకోను లేదు, వీళ్ళ తాలూకు వెళ్ళి వాడిని ఏదన్నా చంపేయటం జరిగేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు ఏకంగా. నేను పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయి ఎక్కడ అడ్డు వస్తుందని చెప్పి వీడితో పాటు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి రేప్ చేపించి చంపేస్తున్నారు. ఎంత పాపం అండి, ఎంత పాపం. మనం ఇష్టపడి ఆ అమ్మాయితో కొంతకాలం అనుబంధం, ఇంకా రకరకాలైన మానవత్వంతో కూడిన రిలేషన్స్ ఏర్పరచుకొని ముఖం వాసిపోయి ముఖం కొట్టేసిన తర్వాత ఆ అమ్మాయిని తన ఫ్రెండ్స్తో వేరే వాళ్ళతో మానభంగాలు చేపించేటువంటి చాలా దారుణం కదా. ఇటువంటి ఎన్నో జరిగి బస్సులో నిర్భయ కేసులు చదివి ముసలి వాళ్ళు పసిపిల్లల్ని రేప్ చేసి వావి వరుసలు లేకోకుండా బాబాయిలు పెదనాన్నలు
పిల్లల్ని రేప్ చేసి, పసిపిల్లలు 1 year 2 years గర్ల్స్, వాడికి అసలు మరి అంత నీచంగా ఎలా తయారో అదంతా ఆలోచించే ఆడవాళ్ళు కూడా అది అరికడదామని మొదలుపెట్టి మరి ఈ రకంగా వచ్చేసారేమో నాకైతే తెలియదు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పులు రెండేపులా జరుగుతున్నప్పుడు దీనికి పరిష్కారం గనక జరగాలంటే నా అభిప్రాయం ప్రకారం ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ లో ఉన్న శిక్షలు సూపర్. కంటుకు కన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, ఏది దేని మీద చెయ్యితే అది తీసేస్తారు వాళ్ళు. తీసేసి కొన్ని రోజులు ఎలాంటిస్తారు అక్కడ ప్రజలందరూ తిరిగే ప్లేస్ లో. అంటే మళ్ళా ఇంకొకటి ఎవడన్నా చెయ్యాలంటే వణుకు పుట్టేయాలి. మరి ఇక్కడ చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళా బెయిల్ మీద వస్తున్నారు. అంటే కేసుని బట్టి కొంతమంది రాకపోవచ్చు. ఏది ఏమైనా కొంతమందికి ఉరి శిక్షలు పడవచ్చు, కొంతమందికి, ఎక్కువ మందికి యావజ్జీవ శిక్షలే పడుతున్నాయి. అంటే కోర్టుని ఎవరిని ఏమంటలేదు, పోలీస్ అధికారులు నేను ఎవరిని ఏమంటలేదు. వాళ్ళు ఆ కేసు సిచ్యువేషన్ బట్టే వాళ్ళు తీర్పు తెచ్చుకుంటారు. అది కూడా మన తప్పు కాదు. నా అభిప్రాయం ప్రకారం ఆ కంట్రీస్ లో జరిగినట్టు గనక కొన్ని, ఒక 10, ఒక 20, ఒక 50, ఒక 100, ఒక 1000, ఒక 1,00,000 సెట్ అయిపోద్ది. భారతదేశం మొత్తం సెట్ అయిపోద్ది. 10 నుంచి స్టార్ట్ అయినవి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటే 1,00,000 దగ్గరికి ఇలాగా డైరెక్ట్ గా అందరూ చూస్తూ ఉండంగా ఊరేసేయటమో, లేకపోతే కాల్ చేయటమో, లేకపోతే కరెంట్ షాక్ ఇచ్చి చంపేయటమో, లేకపోతే కాలు చేయ తీసేయటమో, ఇటువంటి ఇన్సిడెంట్లు గనక ప్రజలందరూ చూస్తూ ఉండంగా లైవ్ టెలికాస్ట్లు జరిగితే, 1,00,000 కేసులు ఇటువంటి గనక అమలు జరిగితే డెఫినెట్ గా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడానికి ప్లాన్ చేయరు, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపడానికి కూడా ప్లాన్ చేయరు. ఇది మాత్రం పక్కా. కానీ ఇది సాధ్యమా అంటే ఇప్పుడులో సాధ్యమయ్యేది కాదు. దీనికి ఎన్నో రాజ్యాంగంలో చట్టాలు మార్చాలి, పెద్ద పెద్ద వ్యవహారాలు. బట్ అప్పుడు వరకు తగ్గాలంటే మనం మనుషులం. ఒక మనిషిని ఇంకొక మనిషికి ప్రాణం పోయటానికి మనం ఈ భూమి మీదకు వచ్చి వాళ్ళ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిపోయామంటే, ఆది మానవుడున్న టైములో ఒక్క మనిషి ఎలాగ బతికేవాడు, తర్వాత అలాగ గుంపులుగా తయారయ్యి ఎలాగైతే ఈ మానవ జాతి అనేది ఇంత ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందో, అలాగ విస్తరించటం ఆగిపోయి అంతరించటం మొదలవుద్ది. అందుకోసమనే చిన్న విషయం అంటే, మేము లవ్ చేసిన వాడు నీకు అంత చిన్నతనంగా కనపడుతున్నాడా అని అనొచ్చు. అంత మాత్రం నేను అనట్లేదు అయ్యల్లారా అమ్మల్లారా. ఇంట్లో చెప్పకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారంటే, మిమ్మల్ని పెళ్లి చూపులకు వచ్చిన వాడితో అరే బాబు నేను చేసుకుంటూ నాకు ఇష్టం లేదు, మా అమ్మ బాబులు మాట పడలేక భయం, వాళ్ళ యొక్క బాధపడలేక కూర్చున్నాం పెళ్లి చూపులకి అని చెప్పేయండి. పెళ్లి కొడుకులు కూడా అంతే. నిన్ను ఇష్టం లేదని చెప్పిన వాళ్ళు చంపేయటం అంటే అది మగతనం కాదు. నిన్ను ఇష్టం లేదని చెప్పి వదిలిపెట్టాయి, ఆవిడకి ఇష్టం వచ్చినవి చేస్తారు. నీతో కొంతకాలం తిరిగి బయటికి వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళు కూడా వదిలేయాలంటే వాళ్ళకి నీకు హెల్ప్ చేశారు, నీ జీవితానికి మేలు చేశారు. నీకు పెళ్ళి అవ్వకముందే తెలుసుకున్నావు, ఒకళ్ళ పెళ్ళి అయిన తర్వాత అలాంటిది అయితే కనుక నరకం అనిపిస్తా ఉండేవాడు. నీకు తెలియకుండా ఎన్ని రాజకార్యాలు చేసేవాడు, చేసేవాళ్ళు తెలియదు కాబట్టి దేవుడు నా ఎడలు మంచి చేశాడని చెప్పి వదిలిపాడండి. అలాగా చెయ్యకపోతే కనుక ఈ చట్టాలే రావాలి, ఈ చట్టాలే శిక్షించాలి అనుకుంటే మానవ జాతి అనేది అంతరించిపోవటం ఖాయం. ఈ వీడియో నేను చేయటానికి ఫ్రీక్వెంట్ గా ఈ రోజు చూసా, నిన్న చూసా, మొన్న చూసా, అంతకుముందు చూసా, ఎక్కడైనా సరే ప్రియుడితో కలిసి చంపేయటమనో,
ప్రియురాలు కోసం ప్రియుడు వాళ్ళు కలిపి వాడిని ప్రియురాలను చంపేయటం, మగవాళ్ళ ఆడవాళ్ళని, ఆడవాళ్ళ మగవాళ్ళని చంపేయటం అనే వార్తలు ఎక్కువైపోయినాయి. బట్ అది ఏం చేశారనేది చూడటం అనేది జరగలేకపోతున్నాం. అయ్యో పాపం అనుకుంటాం తప్పేమో లేదు. కొంతకాలం అయితే మనకు కూడా అలవాటు అయిపోద్ది. ఇది నేను జరిగిందిగా, మొన్న జరిగిందిగా, ఇందులో పెద్ద విశేషం ఏముంది. ఆ స్థితికి మనిషి వచ్చాడంటే మనిషి మీద మనిషికి విలువన్న పోయిన రోజు మనిషిగా ఈ భూమి మీద బతకటం కంటే ఏమీ లేకుండా, మనిషి అనేవాడు లేకోకుండా ఈ భూమి అనేది ఉంటే కనీసం మిగతా ప్రాణులైనా జంతువులైనా మనకి ఆ మనుషులు బాధపోయిందిరా, పేడ విరగడైపోయిందిరా, మనమే హ్యాపీగా బతకొచ్చని పక్షులు జంతువులు హ్యాపీ ఫీల్ అవ్వటం ఖాయం. ఆ రోజు రావటం మీకు మంచిదో లేదు, ఒక్కసారి మార్పు కోసమైనా ఇటువంటి విషయంలో ఎవరి కాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని అవగాహన కల్పించండి అని మాత్రమే చెప్తున్నా. నేను వెళ్ళి ఆ మడ్డల దగ్గర చేసేవాళ్ళని అడ్డుపడమని చెప్పట్లేదు, లేకపోతే అంతంత పెద్ద పని మనం చేయక్కర్లా. మీకు తెలిసిన వాళ్ళకి 4 మాటలనే చెప్పండి, లేదు ఇటువంటి సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొన్ని వీడియోలు చేయండి. నాకు నచ్చినట్లుగా నేను చేశాను, మీకు నచ్చినట్లుగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా చాలా మంది అవేర్నెస్ కలిగి వాళ్ళలో మార్పు వస్తుందేమో. ఏది జరిగినా ఎవరు చేసినా మంచి జరిగితే ఫస్ట్ సంతోషించేది నేనే. అలాగే నాలాగే ఇంకెంతో మంది, కోట్ల మంది ఇటువంటి మార్పు రావాలని కోరుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మౌనంగా ఉండటం అనేది చాలా ప్రమాదం. ఎప్పుడంటే నోరు విప్పి చెప్పాలి అనే వచ్చే సందర్భం దగ్గర కూడా మనం మౌనంగా ఉన్నామంటే వీఆర్ అనేబుల్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్.